సార్, మేడారం జాతర తెలంగాణలోనే ఒక అద్భుతమైన జాతర. దాదాపు 3 కోట్ల మంది వివిధ రాష్ట్రాల నుంచి ఆ ప్రోగ్రాంకి వస్తారు. సో అలాంటి మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి అనేది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ సార్. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, కేంద్రంలో మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి నిన్న కామెంట్ చేశారు, మేము అటువంటి సాంప్రదాయం ఎక్కడా లేదు, మేము జాతీయ హోదా ఇవ్వలేం, అవసరమైతే యునెస్కో గుర్తింపు కోసం కృషి చేస్తామని చెప్పేసి. సో ఎందుకు అంటే అంత డిమాండ్ ఉన్నప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ దీనిని కేంద్ర కల్చర్ మంత్రిత్వ శాఖకు మంత్రి, అందువల్ల ఆయన చెప్పింది అధికారికంగా మనం తీసుకోవచ్చు. అంటే ఆయన ఏమంటాడంటే మెకానిజం లేదు, జాతీయ పండుగగా ఒక పండుగను గుర్తించడానికి ఎలాంటి మెకానిజం లేదు కనుక మేము మేడారంకు కూడా జాతీయ పండుగ హోదా ఇవ్వలేము అన్నది వాదన. మెకానిజం లేదు అన్న మెకానిజం ఎక్కడ ఉంటుంది? ఏదైనా ఉపనిషత్తుల్లో ఉంటుందా, వేదాల్లో ఉంటుందా, పురాణాల్లో ఉంటుందా, దేంట్లో ఉంటుంది మెకానిజం? ప్రభుత్వం ఏర్పరచుకునేదే కదా. మనం స్టార్ట్ చేస్తాం మెకానిజం మనం కొత్త స్టార్ట్ చేసుకోవచ్చు. సో అందువల్ల మెకానిజం లేదు అనేది ప్రాతిపదిక కాదు. అందులో నేషనల్ బోర్డు ఉంటుంది, నేషనల్ ఎనిమల్ ఉంటుంది, దేశం. అసలు భారతీయ జనతా పార్టీ విధానమే ఒకే దేశము ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే రేషన్ కార్డు, ఒకే దేశము ఒకే ట్యాక్స్, ఒకే దేశము ఒకే భాష, హిందీ భాష అందరూ నేర్చుకోవాలని అమిత్ షా చెప్తున్నాడు కదా. సౌత్ ఇండియన్స్ కూడా హిందీ నేర్చుకోవాలి, భారతదేశానికి ఒకే భాష ఉండాలి, ఒకే దేశము ఒకే మతము, భారత భూమిపైన పుట్టిన ప్రతి ఒక్కరు హిందువే అని ఆర్ఎస్ఎస్ అధినేత కూడా చెప్పారు కదా. ఇంట్లో ఇలా ప్రతి ఒక్కటి ఒకే దేశము ఒకే ఎన్నిక, ఒకే దేశము ఒకే ట్యాక్స్, ఒకే దేశము ఒకే భాష, ఒకే దేశము అని అంటున్న భారతీయ జనతా పార్టీకి ఒక దేశానికి ఒక పండుగ ఎందుకు ఉండకూడదు? ఒక దేశం మొత్తం గర్వంగా ఇది నా పండుగ అని జాతి మొత్తం, భారత జాతి మొత్తం ఇది మా పండుగ అని ఎందుకు అనుకోకూడదు? అనుకుంటే నేరమాదేమైనా తప్ప? ఇప్పుడు మనం హిందీ భాష నేర్చుకోవాలని చెప్పినప్పుడు మేడారం జాతర జాతీయ హోదా ఇస్తే తప్పేంటి? జాతీయ భాష హోదా ఇచ్చినప్పుడు, జాతీయ పక్షి ఉన్నప్పుడు, జాతీయ ఎనిమల్ ఉన్నప్పుడు, నేషనల్ ఎంబ్లమ్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా, అన్నీ నేషనలే కదా. ఇప్పుడు పార్లమెంట్లో సెంగోలు పెట్టారు, అంతకుముందు ఆ మెకానిజం పార్లమెంట్లో పెట్టాలి అని మెకానిజం లేదు కదా. తమిళనాడుకు చెందిన సెంగోల్ను చోళుల కాలపు రాజచిహ్నాన్ని మీరు తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టారు. రాచరిక కాలపు సాంప్రదాయాన్ని ఆధునిక ప్రజాస్వామ్య ఆలయంలో ఆవిష్కరించారు. దీనికి మెకానిజం ఉంది అంతకుముందు ఎక్కడన్నా? సో అలా మెకానిజం పార్లమెంట్లో గతంలో ఎప్పుడన్నా పెట్టారా? లేదు కదా. కొత్త మెకానిజాన్ని మీరు ఇంట్రడ్యూస్ చేశారు కదా. సో మెకానిజం అనేది మనం మొదలు పెడితే వస్తుంది. అంతకుముందు జాతీయ పన్ను ఉందా? దేశం మొత్తం ఒకే పన్ను అనే విధానమే లేదు. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ వచ్చింది, ఒకే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వచ్చింది, అంతకుముందు లేదు ఈ మెకానిజం. ఒకప్పుడు మన రేషన్ కార్డు ఎక్కడ మన పక్కనున్న షాప్లోనే తీసుకోవాలి, మనకి ఎక్కడ ఎలా అయితే అక్కడ. ఇప్పుడు ఈ రేషన్ కార్డుతో మనం ఎక్కడైనా ఇవాళ నీకు రేషన్ కార్డు ఉంటే ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. మరి ఈ విధానం గతంలో లేదు కదా, ఈ మెకానిజం గతంలో లేదు, మనం పెట్టుకున్నాం. సో మెకానిజం లేకపోతే ఒకప్పుడు నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ లేవు, ఇప్పుడు స్లోగా అన్నిటి కలిపి ఒకే వన్ నేషన్ వన్ టెస్ట్ అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని కేంద్ర ప్రభుత్వం పెట్టింది. మరి ఒకే దేశం ఒకే విద్యా విధానం ఉండాలి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. వాస్తవంగా విద్య ఉమ్మడి జాబితా, రాష్ట్రాలకు కూడా హక్కులు ఉంటాయి. అయినా మీరు దేశం మొత్తానికి ఒకే వ్యవసాయ చట్టం తెస్తామని 4 చట్టాలు పార్లమెంట్లో తెచ్చారు. ఇలా దేశమంతటా అమలయ్యేలా ఒకే విధానాలు పట్టుకురావాలి అన్నది బీజేపీ జాతీయ విధానం. అలా అయితేనే దేశం ఐక్యంగా ఉంటుంది అని. సో దేశ ఐక్యతకు దోహదం చేస్తుంది కదా జాతీయ పండుగ. వాస్తవానికి మేడారం జాతరకు ఉన్న నేషనల్ ఫుట్ ప్రింట్ కూడా ముఖ్యం ఇక్కడ. ఇప్పుడు ఏదో ఒక ప్రాంతంలోనే జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ ఉంది. బతుకమ్మ పండుగ తెలంగాణ బార్డర్ దాటితే జరుపుకోరు, అయినా కూడా నేను జాతీయ హోదా ఇవ్వచ్చు, తప్పేమీ లేదు. కానీ ఇక్కడ మేడారం జాతరకు ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆల్రెడీ దానికి నేషనల్ ఫుట్ ప్రింట్ ఉంది. ఒక్క తెలంగాణ నుంచే రారు అక్కడికి, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మీకు ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, జార్ఖండ్, ఇలా అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసులు వస్తారు. సో దాని మించిన నేషనల్ ఫుట్ ప్రింట్ ఇంకేమైనా ఉందా? ఇప్పుడు నీకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ పెట్టుకున్నాం, టెర్రరిస్ట్ రిలేటెడ్ క్రైమ్స్, ఎందుకంటే ఆ అంతర్గత భద్రత ఇంటర్నల్ సెక్యూరిటీ ఉమ్మడి జాబితాలో ఉంటుంది, కేంద్రము రాష్ట్రం. లా అండ్ ఆర్డర్ స్టేట్ జాబితాలో ఉంటుంది.
అందువల్ల ఇంటర్ స్టేట్ ఆపరేషన్స్ ఉంటాయి, లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం కానీ మరే ఇతర తీవ్రవాద కార్యకలాపాలని, దానికి నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ పెట్టుకున్నాం. మరి లా అండ్ ఆర్డర్ రాష్ట్రాల సబ్జెక్ట్ అయినప్పుడు మనకు అవసరం వచ్చింది నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏ పెట్టుకున్నాం. అసలు రాష్ట్ర పోలీసుకు సమాచారం కూడా ఇవ్వకుండా వచ్చి ఎన్ఐఏ దాడులు నిర్వహించడం లేదా? ఆ మెకానిజం గతంలో లేదు. ఒక ఛాలెంజ్ వచ్చింది తీవ్రవాదం, ఆ మెకానిజాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అందువల్ల మెకానిజం లేదు, మేడారంకు జాతీయ హోదా ఇవ్వము అన్నది కరెక్ట్ కాదు. మెకానిజాన్ని ఏర్పాటు చేస్తానికి చేయండి, అదేం రాజ్యాంగ విరుద్ధం కాదు కదా. మేడారంకు జాతీయ హోదా ఇచ్చే మోడీ ప్రభుత్వం ఆలోచిస్తే దానివల్ల ఏమీ రాజ్యాంగ ఉల్లంఘన జరిగి కోర్టులేం కొట్టేయరు కదా. మీరు ఎలా ఇస్తారు మేడారంకు జాతీయ హోదా అని? ఇవ్వడానికి వీలే లేదు, ఇది రాజ్యాంగం ఒప్పుకోదు అని అంటారా? రాజ్యాంగమును ఒప్పుకొని రాజ్యాంగం అంగీకరించని రాజ్యాంగ వ్యతిరేకమైన మెకానిజంలు పనిచేయవు, మిగతా అన్నీ పనిచేస్తాయి. మన సుప్రీంకోర్టు జడ్జిలు కూడా మేమే నియమిస్తాం, మెకానిజం మార్చండి అని ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. అది రాజ్యాంగ వ్యతిరేకమైన మెకానిజంల కొరకు కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. మన దేశ రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తితో కూడుకుంది. సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే న్యాయ వ్యవస్థ ప్రభుత్వము వేరువేరుగా ఉండాలి అన్నది రాజ్యాంగంలోని మౌలిక స్వరూపము. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అలాంటి మెకానిజం అంటే కాన్స్టిట్యూషనల్ మెకానిజం, కాన్స్టిట్యూషనల్ బేసిక్ స్ట్రక్చర్ మెకానిజాన్ని కూడా మార్చి జడ్జిలు కేంద్రమే నియమిస్తుంది అని కిరణ్ రిజిజు ఓపెన్గా చెప్పాడు. రాజ్యాంగం అంగీకరించని మెకానిజంలో మీరు ఏర్పాటు చేస్తారు. రాజ్యాంగం అంగీకరించే కోట్లాది మంది ప్రజల ఆకాంక్ష అయిన దానికి ఏంటి తప్పేంటి? జాతీయ హోదా ఇస్తే నేరమా? అదేమి దేశం ఐక్యతగా ఉన్న ప్రమాదమా? ఇంకా దేశం ఐక్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్లో ఉన్న ఫెస్టివల్కి నేషనల్ ఫెస్టివల్ ఇచ్చారు, ఒక ఎక్కడో సౌత్లో ఉన్న ఫెస్టివల్కి హోదానికి ఇచ్చారు. మీరు ఇంకో అలాంటి ఫెస్టివల్కి ఇస్తే ఒక దేశ ప్రజలు మరో ప్రాంతంలో జరుగుతున్న పండుగల పట్ల అవగాహన పెరుగుతుంది కదా. అది సాంస్కృతిక పునర్జీవనానికి ఉపయోగపడుతుంది, దేశ సమైక్యత సమగ్రతలను పెంపొందించడానికి ఉపయోగపడుతుంది, భారత జాతిలో ఒక సాంస్కృతిక చైతన్యం పెరగడానికి ఉపయోగపడుతుంది కదా. అందువల్ల ఈ మెకానిజాన్ని ఇంట్రొడ్యూస్ చేయండి, లేదని కాదు నేను చెప్పేది. లేకపోవచ్చు క్రియేట్ చేయండి మెకానిజాన్ని. ఇట్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. కేంద్ర ప్రభుత్వం తలుచుకున్న మెకానిజం వస్తుంది. మెకానిజానికి ఏమైనా IMF అనుమతి కావాలా, వరల్డ్ బ్యాంక్ అనుమతి కావాలా? అది భారత క్యాబినెట్ నిర్ణయిస్తే మెకానిజం వస్తుంది. ఏమున్నది? ఎస్ సార్. అసాధ్యం అనుకున్న తెలంగాణను చావు నోట్లో తలపెట్టి మరీ సాధించుకున్నాం అని చెప్పి కేసీఆర్ సాధించారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తుంటే అలా కాదు, ఉమ్మడి పాలన కంటే ఈ 10 ఏళ్లలో ఎక్కువ నష్టం జరిగింది తెలంగాణకు అని చెప్పే రేవంత్ రెడ్డి గత పాలకుల గురించి కూడా మాట్లాడారు సార్. హైదరాబాద్ అభివృద్ధిలో కేసీఆర్ పాత్ర ఉంది, వైఎస్ఆర్ పాత్ర ఉంది, చంద్రబాబు నాయుడు పాత్ర ఉంది అని కూడా ఆయన CII మీటింగ్లో మాట్లాడారు. ఒకసారి బయట విన్నాం, బయట ప్లే చేయండి. ప్రభుత్వాలు లేదా గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రశేఖరరావు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో ముఖ్యంగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. అభివృద్ధిలో వాళ్ళ పాత్ర ఉంది, వాళ్ళ మంచి నిర్ణయాలని కొనసాగిస్తాం. మంచి సాంప్రదాయం కదా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అందువల్ల అనివార్యంగా రేవంత్ ఓన్ చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు పాత్ర హైదరాబాద్ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో ఉన్న అనుబంధం గతంలో ఆయన తెలుగుదేశంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు అనుకూలంగా మాట్లాడాలని అనలేం. ఎందుకంటే కేటీఆర్ కూడా ఇదే ఇండస్ట్రియలిస్టుల సభలో క్లియర్గా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో IT రంగ అభివృద్ధికి చేసిన కృషిని అభినందించాడు. సో కేటీఆర్ అభినందించగా రేవంత్ రెడ్డి అభినందిస్తే ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు. సో ఇక మూడో వ్యక్తి కేసీఆర్. ఇక్కడే కొద్దిగా ఆశ్చర్యం వేస్తుంది. తెలంగాణను నాశనం చేసిన వ్యక్తి కేసీఆర్ అన్న రేవంత్ రెడ్డి హైదరాబాద్లో తెలంగాణ అభివృద్ధి చేశాడని అంగీకరిస్తున్నాడని. ఒక రియాలిటీ ఏంటంటే ప్రతి ప్రభుత్వ హయాంలో ప్రతి నాయకుని హయాంలో ఎంతో కొంత అభివృద్ధి జరుగుతుంది. ఇది ఒక సత్సాంప్రదాయం. ఒక ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే పొలిటికల్ క్రిటిసిజం వేరు, పొలిటికల్ వేదికలపైన విమర్శలు వేరు. ఇప్పుడు కేసీఆర్ నాశనం చేశాడు తెలంగాణను
అంటే తెలంగాణను ఇంచించు కార్పెట్ బాంబింగ్ వేసి నాశనం చేశాడని కాదు కదా. స్థూలంగా కేసీఆర్ పాలనలో తెలంగాణకు నష్టం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నరేటివ్. అది పొలిటికల్ నరేటివ్, పొలిటికల్ వేదికలపైన మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అలా లేని మాట్లాడేది రాజకీయాల్లో ఓట్లు పడవు కదా. ఒక పార్టీ ప్రభుత్వం మంచిగా ఉందని రేవంత్ రెడ్డి చెప్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే క్వశ్చన్ వస్తాయి కదా. కేసీఆర్ పాలన బాగుంది అని రేవంత్ రెడ్డి కితాబ్ ఇస్తే మరి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనే క్వశ్చన్ వస్తుంది. కానీ ఇలా న్యూట్రల్ వేదిక సిఐఏ అనేది అది కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇలాంటి వేదికలపైన యూ టు ఎక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్. అందుకే కేటీఆర్ కూడా నా గుర్తున్నంత వరకు ఇలాంటి వేదికల పైనే చంద్రబాబు నాయుడు కృషిని కూడా ప్రస్తావించాడు. రాజకీయాలు ఈ అరగెన్స్ మాత్రం పనికిరాదు. ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చి 70 ఏళ్లలో భారతదేశంలో ఏమీ జరగలేదంటాడు, ఇంక్లూడింగ్ వాజ్పేయి ప్రభుత్వానికి కలుపుతారు. విచిత్రం ఏంటంటే మీరు మోడీది చూడండి, ఎన్నిసార్లు స్టేట్మెంట్ 70 साल మే దేశ్ మే కుచ్ భీ నహీ హువా. అసలు భారతదేశంలో పుట్టామని చెప్పుకోవడానికి బాధపడేవారు అని చెప్తాడు. 70 ఇయర్లు ఏమీ జరగకపోవడం ఏంటంటే నాగార్జున సాగర్ ఎప్పుడు వచ్చింది, బాక్రానంగల్ ఎప్పుడు వచ్చింది, హిరాకుడ్ డ్యామ్ ఎప్పుడు వచ్చింది, ఐఐటీలు ఎప్పుడు వచ్చాయి, 50స్లో వచ్చాయి, ఇవన్నీ 60స్లో ఐఏఎంలు ఎప్పుడు వచ్చాయి. మోడీ వచ్చాక నాకు ఒక్క ప్రాజెక్ట్ నాగార్జున సాగర్, బాక్రానంగల్, హిరాకుడ్ లాంటి ఒక్క ప్రాజెక్ట్ చూపెట్టండి. ఒక్కటి ఢిల్లీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లేదా బాంబే ఐఐటి లేదా అహ్మదాబాద్ ఐఏఎం పోల్చగలిగినటువంటి ఒక్క విద్యా సంస్థ పేరు చెప్పండి. ఒక్కటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆన్ ఇస్రోతో కంపేర్ చేయగల ఒక్క ఆర్గనైజేషన్ పేరు చెప్పండి. అసలు ఇవన్నీ కూడా 50స్లో 60స్లో 70స్లో వచ్చాయి కదా. 1974లో భారతదేశం అణుప్రయోగం జరిపింది తొలి. అప్పుడు ఏమీ జరగలేదు ఇండియాలో అంటే ఇంతకన్నా అన్యాయం ఇంకేమైనా ఉంటుందా? మన కళ్ళ ముందు కనబడుతున్న అభివృద్ధి కదా. ఇప్పుడు ఇవన్నీ మనకు తెలియదు, ఇవన్నీ జరగలేదా? సో ఏమీ జరగలేదు అంటే ఇంక్లూడింగ్ వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా చెప్తారు. విచిత్రం ఏంటంటే పదే ఏమీ జరగలేదంటే ఆ 6 ఏళ్ల వాజ్పేయి ప్రభుత్వాన్ని కూడా కలిపి ఏం జరగలేదు అంటాడు. ఏం వాజ్పేయి ప్రభుత్వంలో ఏం జరగలేదా? దేశవ్యాప్తంగా మీకు జాతీయ రహదారులు వేయడం అనేది వాజ్పేయి టైంలోనే కదా మొదలైంది. 1998లో వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడే కదా రెండవసారి అణుపరీక్ష జరిపింది. ఏం జరగలేదని ఎలా అంటాడు మోడీ? అంటే సొంత ఇమేజ్ పెంచుకోవటానికి సొంత పార్టీ ప్రధానమంత్రిని కూడా కించపరిచే విధంగా ఏమీ జరగలేదు. పోనీ అలా 6 ఏళ్ళు తప్ప ఇంకెప్పుడు ఏం జరగలేదు అన్న పోనీ అర్థం ఉంటుంది. అందువల్ల ఎప్పుడు కూడా అలాంటి పొలిటికల్ అరెగెన్స్ డిస్ప్లే చేయడం అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు. అందువల్ల రేవంత్ రెడ్డి గత ముఖ్యమంత్రుల్ని ఎక్నాలెడ్జ్ చేయడం అనేది అది అప్రిషియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఇవాళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఉంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి చంద్రబాబు నాయుడు కృషి చేయలేదని ఎవరన్నా అంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉంటుందా? సో అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉంటుందా? మీరు ఇవాళ అమెరికాలో వెళ్ళి ఐటీ రంగంలో ఉన్న మన తెలుగు వాళ్ళని అడగండి, చెప్తారు ఎవరి టైంలో ఐటీ వచ్చింది. ఆయన ఆ టైంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు. హైటెక్ సిటీ ఒక బిల్డింగ్ కడితే సరిపోతుందా? ఒక బిల్డింగ్ కడితే సరిపోతుందని ఎవరు అనలేదు కదా. బిల్డింగ్ కడితే సాలార్జంగ్ మ్యూజియం బిల్డింగ్ కడితే రాలే. ఆ మ్యూజియంలో ఉన్న వస్తువులన్నింటినీ సేకరించి సాలార్జంగ్ అలా పెడితే మ్యూజియం అయింది. అందువల్ల హైటెక్ సిటీలో బిల్డింగ్ కట్టడమే కాదు కదా, ఆ బిల్డింగ్లో కంపెనీలు కూడా వచ్చాయి కదా. ఇప్పుడు ఆ పునాదులు వేశారు అన్నది మనం యాక్సెప్ట్ చేయాలి. అలాగే రాజశేఖర రెడ్డి టైంలో జరిగిన అభివృద్ధిని మనం యాక్సెప్ట్ చేయకూడదా? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కానీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు నా టైంలోనే ఇది ఆలోచించాం అంటే ఎవరి టైంలో ఆలోచించవచ్చు, ఎవరి టైంలో ఎగ్జిక్యూట్ కావచ్చు. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రేపు రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో వచ్చింది అనుకోండి, కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే కదా మొదలైంది, యాక్సెప్ట్ చేయాలి కదా. సో అందువల్ల డెవలప్మెంట్ ఈజ్ ఆల్వేస్ కంటిన్యూ. అది కేవలం ఒక 5 ఏళ్ళకో 3 ఏళ్ళకో వర్క్ కాదు కదా, ఇదే ప్రాసెస్. అందువల్ల హైదరాబాద్ నగరం ఈ రకంగా వైబ్రెంట్గా ఉండటానికి అనివార్యంగా గత 3 ముఖ్యమంత్రుల కృషి ఉంది. హైదరాబాద్ డెవలప్మెంట్లో కేసీఆర్ కృషి లేదనో, రాజశేఖర్ రెడ్డి కృషి లేదనో, చంద్రబాబు నాయుడు కృషి లేదనో ఎవరైనా అంటే పొరపాటే అవుతుంది. అందువల్ల లెట్ us acknowledge all chief ministers and do something different. రేవంత్ రెడ్డి మూసీ రివర్ ఫ్రంట్ నేను థేమ్స్ నదిలాగా రివైవ్ చేస్తాను అంటున్నారు. శాటిలైట్ సిటీస్ కడతానంటున్నారు. తెలంగాణ మొత్తానికి ఒక మాస్టర్ ప్లాన్ చేస్తాం. ఔటర్ రింగ్ రోడ్డుకు రీజనల్ రింగ్ రోడ్డుకు మధ్యలో సో ఒక కొత్త నగరాలనే నిర్మిస్తామంటున్నారు. ఫార్మా విలేజెస్ అంటున్నారు. అవన్నీ నిజంగానే క్లిక్ అయినాయి, సక్సెస్ అనుకోండి. సో తెలంగాణ అభివృద్ధిలో, హైదరాబాద్ అభివృద్ధిలో రేవంత్ రెడ్డి పాత్ర కూడా నిలిచిపోతుంది. అందువల్ల మనము గత ముఖ్యమంత్రుల కృషిని లేదా గత ప్రధానమంత్రుల కృషిని
తృణీకరించడం అంటే మన హిస్టరీని మనమే చెరిపివేసుకోవడం. అది ఎప్పుడు కూడా రాజకీయంగా ఒక వ్యక్తి ఇమేజ్ని పెంచడానికి ఎత్తుగడగా ఉండొచ్చు, కానీ హిస్టరీ అలాంటి స్వభావాన్ని క్షమించదు. లెట్ అస్ ఎక్నాలెడ్జ్. ఇప్పుడు దేశంలో నెహ్రూ టైంలో ఏమీ జరగలేదు అని ఒక పచ్చి అబద్ధ ప్రచారం రోజు వాట్సాప్ యూనివర్సిటీలో జరుగుతుంది. నెహ్రూ టైంలో జరిగిన కృషి వల్లనే ఇవాళ భారతదేశం ఈ రకంగా ఉంది. ఇవాళ మీకు పెద్ద పెద్ద ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీస్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే డిఆర్డీఓ ఎవరు పెట్టారండి? మోడీ వచ్చే టైంలో వచ్చిందా? మిసైల్ తయారవుతున్నాయి ఇక్కడ. ఇండియాలో హైదరాబాద్లో మిసైల్ తయారవుతాయి. అదే మోడీ వచ్చాక వచ్చిందా డిఆర్డీఓ. బిహెచ్ఈఎల్ ప్రపంచంలో ఉన్న జర్మన్ సిమెన్స్ కంపెనీతో పోటీ కలిగే సంస్థ. మోడీ టైంలో వచ్చిందా బిహెచ్ఈఎల్. సో మీరు ప్రపంచం గర్వించదగ్గ ఇన్స్టిట్యూషన్స్ కదండి ఇవన్నీ. సో భారతదేశాన్ని ఈ స్థాయిలో నిలబెట్టింది కదా. సో ఈ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు పునాది వేసింది సెకండ్ 5 year ప్లాన్లో. ఈవెన్ సూది కూడా తయారు చేసుకోలేని కెపాసిటీ లేని దేశంలో మిసైల్ తయారు చేసే స్థాయికి ఎదిగితే మనం దానికి నెహ్రూకు సంబంధం లేదు, ఇందిరాకి సంబంధం లేదు అనగలమా? అంటే మరి మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం? ఫ్రాన్స్ నుంచి మిసైల్ కొనుక్కుంటున్నాం, మనం ఇంకో దేశం నుంచి మిసైల్ కొనుక్కుంటున్నాం. నెహ్రూ టైంలో అక్కడ కొనుక్కోకుండా ఇక్కడ తయారైంది. అదే నేరమా? దేశంలో మిసైల్ తయారు చేసుకోవడమేమో దేశభక్తి కాదు. ఫ్రాన్స్ నుంచి మిసైల్స్ కొనుక్కుంటే రాఫెల్ మిసైల్స్, అది యుద్ధ విమానాలు కొనుక్కుంటే గ్రేటా? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మన దేశం హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది. హెచ్ఏఎల్లో మనం సొంత లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ తయారు చేసుకున్నాం. అంటే మన భారతదేశ గడ్డపైన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తయారు చేస్తానికి పునాదులు వేస్తున్నామో దేశభక్తి కాదు. ఫ్రాన్స్ నుంచి రాఫెల్ కొనుక్కుంటే దేశభక్తి అవుతుందా? సో అందువల్ల ఇలా నెహ్రూ టైంలో ఏమీ జరగలేదంటే ఒక్క ఐఐటి కానీ ఒక్క కంపారబుల్ స్టాండర్డ్ నెహ్రూ కాలంలో పెట్టిన ఇన్స్టిట్యూషన్స్తో పోల్చగలిగిన ఒక్క ఇన్స్టిట్యూషన్ చెప్పండి. తర్వాత బోలెడు ఐఐటీలు వచ్చాయి, ఏం వచ్చాయి? ఇవి ఏవి కూడా మొదటి తరం ఐఐటీలకు మొదటి తరం ఐఎంలకు పోలికే లేదు. మీరు చూడండి ఐఐటి ర్యాంకింగ్లు, ఐఏఎం ర్యాంకులు చూడండి. ఫస్ట్ ర్యాంకులు టాప్ ర్యాంకులు ఎవరికి పోతారు? ఇప్పటికీ ఐఐటి 1 and 2 ర్యాంకులు ఎక్కడికి పోతారు? బాంబేకి పోతారు. ఐఏఎం ఎగ్జామ్లో నెంబర్ 1 ర్యాంకులు ఎక్కడికి పోతారు? అహ్మదాబాద్ పోతారు. ఎందుకు పోతారు మరి? కొత్తగా మోడీ పెట్టిన ఐఏఎంలకు ఎందుకు పోతలేరు? మోడీ అభిమానులు కూడా పోరు కదా. నెహ్రూ పెట్టిన ఐఏఎంలకే పోతారు, నెహ్రూ పెట్టిన ఐఐటీలకే పోతారు. మరి మోడీ పెట్టిన ఐఐటీలు ఎందుకు చేరారు? ఓ బీజేపీ నాయకుడి కొడుకు మా మోడీ పెట్టిన ఐఐటీ అని చెప్పి చేరుతారా? నాకు చెప్పండి. ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో మోడీ వచ్చాక ఐఐటీ పెట్టారు. మోడీ పెట్టాక ఐఐటీ, అందువల్ల బీజేపీ నాయకుడి కొడుకు నాకు మోడీ వచ్చినాక పెట్టిన ఆంధ్రప్రదేశ్లో ఐఐటీని చేరుతా అంటాడా? బాంబే ఐఐటీలు చేరుతాడా? మన బాంబే ఐఐటీ నెహ్రూ పెట్టిండు, అది స్టాండర్డ్ ఉండదు. మోడీ పెట్టిన ఐఐటీ స్టాండర్డ్ ఉంటుంది అని చెప్పి చేరమానండి, నాకు అభ్యంతరం లేదు. సో లెట్ us బీ రియలిస్టిక్. ఎవరికి టైంలో ఏమి జరిగితే దాన్ని ఎక్నాలెడ్జ్ చేద్దాం. మోడీ టైంలో జరిగింది, మోడీ టైంలో జరిగింది, కాదని అనలేం కదా. సో అందువల్ల ఇక పాత నెహ్రూ టైంలో ఏం జరగలే, వాజ్పేయి టైంలో ఏం జరగలే, ఇందిరాగాంధీ టైంలో ఏం జరగలే అంటే అది చరిత్ర క్షమిస్తుందా? అందువల్ల రేవంత్ రెడ్డి గత ముఖ్యమంత్రి ఎక్నాలెడ్జ్ చేయడం ద్వారా ఒక సత్సాంప్రదాయాన్ని నెలకొల్పారు. వి షుడ్ వెల్కమ్ ఇట్ కదా. పొలిటికల్ వేదిక మీద విమర్శించుకో. కేసీఆర్కి ఏం చేయలే, ఎవరేం చేయలే, కేసీఆర్ చేసిన తప్పులను కూడా పెట్టుకో. సో మీకు మేడిగడ్డ లీకేజీల గురించి మాట్లాడినప్పుడు హైదరాబాద్ డెవలప్మెంట్ కూడా మాట్లాడాలి కదా కేసీఆర్ టైంలో. రైట్ సార్. ఇక బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీలు ఒకటే అనేది కాంగ్రెస్ వాదన. జగ్గారెడ్డి ఒక కామెంట్ చేశారు సార్, కేసీఆర్కు మేలు చేయడానికే బండి సంజయ్కు బదులుగా కిషన్ రెడ్డిని పార్టీ అధ్యక్షుడు చేశారు అని చెప్పేసి. ఒకవైపు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలకు ముందు కేసీఆర్ని టార్గెట్ చేసింది, చాలా చాలా ఆరోపణలు కూడా చేశారు. మరి ఇదే నిజమైతే బీజేపీ ఎందుకు అలా చేస్తుంది సార్? చేసి ఉండదు కదా. ఒకసారి జగ్గారెడ్డి బయట విన్న తర్వాత మీ కామెంట్. బండి సంజయ్ కేసీఆర్ని బాగా తిడుతున్నాడు, అది కాంగ్రెస్కి బాగా లాభమవుతున్నది, కేసీఆర్కి నష్టమవుతున్నది. ఇతను తప్పించి నోరు మెదపని ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టాలని కిషన్ రెడ్డిని కేసీఆర్ ప్యాకేజీలో కిషన్ రెడ్డి గారు బీజేపీ ప్రెసిడెంట్ అయ్యిండు. అంటే నాకు కొన్ని క్వశ్చన్స్ మనకు రవిశంకర్ గారు అసలు సమాజాన్ని వేధిస్తూ ఉంటాయి. లక్షలాది మంది అదే ప్రశ్న వేసుకుంటారు.
అలాంటి ప్రశ్నలు రెండు. ఒకటి, బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడు? మీకు ఆ రోజులో గుర్తు, రైట్, బాహుబలి సినిమా వచ్చినప్పుడు బండి సంజయ్ ఎందుకు అసలు టీ స్టాల్కి పోయినా బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పాడు మీకు ఏమైనా తెలుసా? రెస్టారెంట్కి పో, పెళ్ళికి పో, ఎక్కడన్నా పో, ఆడు బాహుబలిని కట్టప్ప ఎందుకు చెప్పుంటాడు అని. సో రాజమౌళి అద్భుత మేధో సంపత్తికి అదొక ఉదాహరణ. ఆ ఒక్క క్వశ్చను కోట్లాది రూపాయలు పెట్టినా రాని పబ్లిసిటీ బాహుబలికి ఇచ్చింది. బీజేపీకి ఈ ప్రశ్న కూడా అలాంటి నెగిటివ్ పబ్లిసిటీ ఇచ్చింది. బండి సంజయ్ని ఎందుకు మార్చారు? సో బండి సంజయ్ని ఎందుకు తొలగించారు అన్న ప్రశ్న మీరు ఎక్కడ పోయినా ఇది అడుగుతున్నారు. నన్ను కాదు, మిమ్మల్ని కాదు. బీజేపీ జాతీయ నాయకత్వం ఏం చేసింది, నేషనల్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు 119 మంది జాతీయ నాయకుల్ని ఒక్కొక్క నియోజకవర్గాన్ని పంపారు. 119 కాన్స్టిట్యున్సీస్కు పంపి వాళ్ళ జాతీయ నాయకత్వం రిపోర్ట్ తెప్పించుకుంది. ఆ 119 నాయకులు వచ్చి ఏకగ్రీవంగా చెప్పిన అంశం జాతీయ నాయకత్వం, మేము ఎక్కడికి పోయినా 2 ప్రశ్నలు అడుగుతున్నాను మమ్మల్ని, బండి సంజయ్ని ఎందుకు మార్చారు, కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అని. సో ఇది ఈ 2 రిలేటెడ్ లింక్డ్ క్వశ్చన్స్. సో జగ్గారెడ్డి కుల్లం మాట్లాడే మనిషి, జగ్గారెడ్డి కాంగ్రెస్ నాయకుడు కనుక ఆయన భాష ఆయనకు ఉంటుంది, పొలిటికల్ ప్యాకేజ్ అని, డమ్మీ అని. నేను ఆ భాష వాడను కూడా. కానీ ఒక పొలిటికల్ స్ట్రాటజీలో భాగం, అందులో అనుమానం లేదు. ఎందుకంటే బండి సంజయ్ని ఎందుకు మార్చాలి? బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలిచింది నాకు గుర్తున్నంత వరకు. ఇందులో హుజూరాబాదు, జిహెచ్ఎంసి మంచి ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు ఒక నాయకుడి టైంలో వాట్ ఈజ్ ద పాయింట్, ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీ టర్న్ ఓవర్ పెరిగిందా, ప్రాఫిట్ పెరిగిందా, కస్టమర్ బేస్ పెరిగిందా, పార్ట్నర్లు పెరిగారా, టెక్నాలజీలో అప్గ్రేడ్ అయిందా, ఇన్నోవేషన్ చేయిందా, ఇవన్నీ చూసా CEO టైంలో ఇవి జరిగినాయా లేదా. సత్యనాదెల్లా ఉన్నాడు మైక్రోసాఫ్ట్, ఆయన ఎంటర్ అయ్యే టైంకు మైక్రోసాఫ్ట్ ఒక ప్రతిష్టంభన స్టాగ్నేషన్ ఉండే, ఆయన తీసుకొచ్చి, ఎందుకు అప్పటికే సర్చ్ ఇంజిన్ రెవల్యూషన్ మిస్ అయింది మైక్రోసాఫ్ట్, గూగుల్ పైచేయి వచ్చింది, మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరగడం లేదు. ఆ టైంలో ఆయన CEO అయి క్లౌడ్ కంప్యూటింగ్ తీసుకొచ్చాడు. దాంతో ఒక్కసారిగా మైక్రోసాఫ్ట్ నిలబడింది. ఇప్పుడు జనరేటివ్ AI తీసుకొచ్చాడు, ఇంకా ముందుకు వచ్చింది. సో అందువల్ల సత్యనాదెల్లా మైక్రోసాఫ్ట్లో ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఇంకో ఇది కొలబద్ద అంటారు. సో బండి సంజయ్కి ఏదైనా కొలబద్ద ఉందా అంటే రాజకీయ నాయకుడికి ఏముంటుంది, ఎన్నికల్లో గెలిపించాడు కదా. అంతకుముందు హుజూర్ నగర్లో దిక్కులేదు కదా బీజేపీకి. అఫ్కోర్స్ మధ్య నాగార్జున సాగర్లో కూడా ఏమీ చేయకపోవచ్చు, కానీ ఓవరాల్గా చూసుకుంటే 2018 ఎన్నికల్లో 7% ఓటింగ్ వచ్చింది. 5 ఎమ్మెల్యేలు ఉంటే 1 ఎమ్మెల్యే గెలిచారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో 2000 ఓట్లు వచ్చాయి. అలాంటి పరిస్థితి నుంచి బీజేపీని విజిబుల్గా ఉప ఎన్నికల్లో గెలిపించడం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలవడం, బండి సంజయ్ గెలిపించడం నేను అంటలేను, కానీ ఆయన నాయకత్వంలో ఉండగా బీజేపీ గెలిచిన మాట నిజం కాదా? తర్వాత కొత్త వారు పార్టీలోకి వచ్చారా? ఈటల రాజేందర్ ఎప్పుడు వచ్చాడు, కొండ విశ్వేశ్వరరెడ్డి ఎప్పుడు వచ్చాడు, వివేక్ వెంకటస్వామి ఎప్పుడు వచ్చారు బీజేపీలోకి? వీళ్ళందరూ బండి సంజయ్ అధ్యక్షులు ఉన్నప్పుడు వచ్చారు. రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు వచ్చారు? మీరు వీళ్ళంతా బండి సంజయ్ నాయకత్వంలో ఉండగానే వచ్చారు కదా. మరి అది కూడా ప్రాబ్లం లేదు. మూడోది, బీజేపీ ఆర్గనైజేషన్ ఉత్సాహపరిచారా లేదా? బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఉత్సాహవంతంగా ఆ సమయంలో పనిచేస్తారా నిజం. 4, ఆయన యాక్టివిటీ జరుపుతున్నాడా లేదా? ప్రజా సంగ్రామ యాత్రలని రోడ్డు మీద తిరుగుతూ 24 గంటలు రోడ్డు మీద తిరిగాడు. 5, తన ప్రధాన ప్రత్యర్థిగా అప్పుడు చెప్పుకున్న కేసీఆర్ పైన పోరాడా అంటే యాంటీ కేసీఆర్ రెటోరిక్లో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరే కదా. మనకు బండి సంజయ్ ఇంకా 4 ఆకులు ఎక్కడ చదివాడు కదా. 6, పార్టీ కోర్ ఐడియాలజీ కట్టుబడి ఉన్నాడా? ఆయన మించిన హిందుత్వవాది బీజేపీలో ఇంకెవరన్నా ఉన్నారా? మరి ఈ టెస్ట్లన్నింటిలో టిక్ ఎస్ అనే పడుతుంది బండి సంజయ్. పోనీ బండి సంజయ్ తన కొలీగ్స్తో సరిగా వ్యవహరించడా, నిర్మాణ లోపాలు ఉన్నాయా, సరిగా డిసిషన్ తీసుకోడా? ఇలా ఏ నాయకుడికైనా కొన్ని లోపాలు ఉండొచ్చు, కానీ అది పార్టీ ఎలక్టోరల్ పర్ఫార్మెన్స్ను దెబ్బతీసే లోపాలా కాదా అనేది పాయింట్. సో ఎలక్టోరల్ పర్ఫార్మెన్సే దెబ్బతినలే కదా, రిజల్ట్ కదా. ఎంపరికల్ ఎవిడెన్స్ అంటారు సోషల్ సైన్స్ రీసెర్చ్లో. ఉన్నప్పుడు నాకేం బండి సంజయ్ మిత్రుడు కాదు, కిషన్ రెడ్డి శత్రువు కాదు. ఆ మేరకైతే కిషన్ రెడ్డి కంట్రిబ్యూషన్ కూడా మనం కాదలేము. సో వీళ్ళందరి కంట్రిబ్యూషన్ పునాదులపైనే బండి సంజయ్ అధ్యక్షుడయ్యాడు కదా. అంతకుముందు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, దత్తాత్రేయ వీళ్ళందరూ కూడా పార్టీని పెంచి ఓ స్థాయికి తీసుకొస్తే ఆ పునాదులపైన నిలుగట్టాడు తప్ప ఆయనే అన్నీ చేశాడని కూడా అనడం కరెక్ట్ కాదు. సో అలాంటప్పుడు ఆ సమయంలో
బండి సంజయ్ కంట్రిబ్యూషన్, అద్వానీ కంట్రిబ్యూషన్ లేదని అనలేము. కానీ మోడీ హయాంలోనే బీజేపీ స్థాయికి వచ్చినామా నిజం కదా. అద్వానీ వాజ్పేయిల కంట్రిబ్యూషన్ లేదని ఎంత అనలేము, మోడీ హయాంలోనే బీజేపీ స్థాయికి వచ్చిందనేది కూడా నిజం. అందువల్ల అద్వానీ వాజ్పేయిల కంట్రిబ్యూషన్ను రికగ్నైజ్ చేయాలి బీజేపీ గ్రోత్లో, మోడీ కంట్రిబ్యూషన్కు ప్రాధాన్యత ఇవ్వాలి. వాజ్పేయి అద్వానీ సాధించింది కూడా మోడీ సాధించాడు బీజేపీకి. అందువల్ల ఏ రకంగా చూసినా బండి సంజయ్ని ఎందుకు తొలగించారంటే జగ్గారెడ్డి ఇచ్చిన ఎక్స్ప్లెనేషనే వస్తుంది. ఎందుకంటే ఆయన కేసీఆర్ వ్యతిరేకత సమాజంలో బాగా సృష్టించగలుగుతున్నాడు. అది బీజేపీకి కాక కాంగ్రెస్కు ఉపయోగపడుతుంది. అందువల్ల కాంగ్రెస్కు ఉపయోగపడకూడదని అర్ధాంతరంగా ఆ అవకాశాలను నరికేసుకున్నారు. సో దాని యొక్క సెల్ఫ్ గోల్. లేకపోతే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు ఇలా ఉండేవి కావు కదా. కానీ వాళ్ళు అర్థం కాలేదు బీజేపీ జాతీయ నాయకత్వానికి. కేసీఆర్ వ్యతిరేకత ఒక బండి సంజయ్ వల్లనో బీజేపీ వల్లనో జరగలేదు, వీళ్ళ వలన ఆగలేదు. అదే జరిగింది. బండి సంజయ్ని పక్కకు పెట్టారు, బీజేపీ నిష్క్రమించింది, రేవంత్ రెడ్డి ముందుకు వచ్చాడు, కాంగ్రెస్ ముందుకు వచ్చింది, వాళ్ళ ప్రజలు తీర్పు చెప్పారు. రైట్ సార్. ఇక షర్మిల నిన్న గ్యాప్ తీసుకుని, కొడుకు పెళ్ళి గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ పొలిటికల్ ఈ రంగంలోకి వచ్చిన షర్మిల ఈ డిఎస్సి దగా డిఎస్సి అంటూ ఆంధ్రరత్న భవన్లో అక్కడ హడావుడి జరిగింది సార్. చల్లో సెక్రటేరియట్కి ప్లాన్ చేశారు, అక్కడ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత పిల్లపై ఎంత నిర్దయ, నాన్న ఆత్మ క్షోభిస్తుంది, అమ్మ ఎంతో బాధపడుతుంది అంటూ కొంచెం సెంటిమెంట్ని ఉపయోగించే ప్రయత్నం చేశారు. సో రాజకీయాల్లో ఇటువంటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా సార్? బట్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజకీయాలు చేసినప్పుడు మరి అమ్మ బాధపడలేదా? నాన్న ఆత్మ క్షోభించదా? అయ్యో అన్నకు వ్యతిరేకంగానే పాలిటిక్స్ చేస్తున్నావు, ఇది మనకు నష్టమని అనలేదా? ఇప్పుడు వైసీపీ అదే అంటది, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ద్రోహం చేసింది కాంగ్రెస్ నువ్వే చెప్పావు కదమ్మా, మరి ఇవాళ నువ్వే మళ్ళీ కాంగ్రెస్లో చేరితే అమ్మ బాధపడదా? నాన్న ఆత్మ క్షోభించదా అంటే ఏమైనా సమాధానం చెప్తే షర్మిల? అందువల్ల రాజకీయాల్లో అమ్మా నాన్నల్ని తీసుకురావడంలో ఉపయోగం ఏమీ లేదు. ఈ వ్యవహారం రాజశేఖర రెడ్డి కుటుంబ వ్యవహారం కాదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ పాలిటిక్స్ వదిలేసి ఇది అన్న చెల్లి, అమ్మ బాధపడము, నాన్న ఆత్మ క్షోభించడము. సో నాన్న ఆత్మ క్షోభించకూడదు, అమ్మ బాధపడకూడదు అంటే మరి షర్మిల వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఉండాలి కదా. రాజకీయంగా జగన్ అవకాశాలు ఇవ్వలేదు, బయటకు వచ్చారు. సో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధాన ప్రత్యర్థిగా మారాలని కోరుకుంటుంది. కావడం అయ్యే అవకాశం ఇప్పుడు లేదు. కానీ సో ప్రత్యర్థిగా ఉండి నేను తాడేపల్లి మీదకే వస్తానని అంటుంటే మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము సానుకూలంగా స్వాగతం చెప్పి వేలాది మందితో షర్మిలను తాడేపల్లి భవనంలోకి ఆహ్వానిస్తారా? రాజకీయాల సాధ్యమా? నాన్నకు ఆత్మక్షోభిస్తుంది, అమ్మ బాధపడుతుంది కనుక నేను ఆహ్వానిస్తున్నాను, నువ్వు రా, నన్ను గద్దెదించు అని జగన్ అంటాడా? సో అందువల్ల పోనీ జగన్ గద్దెదించితే షర్మిల ఇప్పుడు సీఎం అవుతారా? కారు కదా. పోనీ జగన్ గద్దెదించితే జగన్ కారు, షర్మిల కారు. మరి అమ్మ సంతోషపడుతుందా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే? ఇప్పుడు షర్మిల కోరుకున్నట్టు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గద్దె దిగాడు అనుకోండి, ఆ అమ్మ ఎప్పుడు సంతోషిస్తుంది? కొడుకు దిగి బిడ్డ ఎక్కితే అమ్మ సంతోషపడచ్చు. పోనీ కొడుకు 5 ఏళ్ళు ఉన్నాడు, నా బిడ్డ కూడా ఇంకో 5 ఏళ్ళు ఉంటే నా కూతురు కూడా ముఖ్యమంత్రిగా చూసుకుంటాను, విజయమ్మ ఆనందపడచ్చు. రాజశేఖర రెడ్డి ఏ లోకంలో ఉన్నా సంతోషపడచ్చు. కానీ ఇవాళ జగన్ గద్దె దిగితే షర్మిల ముఖ్యమంత్రి అవుతారా? కారు కదా. ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అందరికీ తెలుసు కదా. మరి ఇప్పుడు ఈ ప్రశ్న వైసీపీ నుంచి వస్తే ఏం ఆన్సర్ ఉంటుంది? అమ్మ నువ్వు కరెక్టే చెప్పేది, నువ్వు ఎవరిని గద్దె దిగు అంటున్నావు? అన్నను గద్దె దిగు అంటున్నావు, మంచిదే దిగుతాడు. అన్న మంచోడు కాదు, అన్న ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాడు, దిగుతాడు. నువ్వు అవుతాంటే సంతోషమే, అమ్మ ఆనందపడుతుంది, నాన్న ఆత్మ క్షోభించదు. కానీ నువ్వు కావు అన్న పోతాడు. అయ్యేది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే రాజశేఖర రెడ్డి ఆత్మ క్షోభించదా? విజయమ్మ ఆనందిస్తుందా? అందువల్ల అమ్మా నాన్నల సెంటిమెంట్ వాడితే ఇట్లాంటి క్వశ్చన్లు చాలా వస్తాయి. సో అల్టిమేట్గా షర్మిలకే నష్టం. అందువల్ల ఇది సెంటిమెంట్ల వ్యవహారం కాదు. షర్మిల చెల్లిగా వచ్చి మొన్న కొడుకు పెళ్ళికి కార్డు ఇచ్చింది, ఆమెను అరెస్ట్ చేసిండ్రా? ఈడ్చుకపోయి జీవులు వేసిండ్రా? ఎందుకు వస్తున్నావు నువ్వు కార్డు ఇవ్వటానికి అని చెప్పి? రాలే కదా. సో తాడేపల్లి వైపు షర్మిల మొదటిసారి పోలే కదా, అనేకసార్లు పోయింది కదా. ఈ మధ్యకాలంలో కొడుకు పెళ్ళికి అన్నకు వెళ్ళి కార్డు ఇచ్చారు కదా, అప్పుడు ఎవరు ఆపలేదు, ఎవరు అరెస్ట్ చేయలేదు కదా.
కానీ నువ్వు ఆంధ్రరత్న భవనం నుంచి అంటే కాంగ్రెస్ కార్యాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వచ్చినప్పుడు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన పోరాటానికి వచ్చినప్పుడు ఇంకా నాన్న ఆత్మ క్షోభించడం, అమ్మ బాధపడి ఉండదు కదా, ఆడ రాజకీయమే ఉంటుంది కదా. అందువల్ల షర్మిల జగన్మోహన్ రెడ్డి చెల్లిగా ఉండే స్టేటస్ను నుంచి అధిగమించి ఒక సీరియస్ ట్రూ పొలిటీషియన్ స్టేటస్కి వస్తేనే జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోగలదు. దీన్ని అన్నా చెల్లెల పంచాయతీగా, రాజశేఖర్ రెడ్డి కుటుంబ పంచాయతీగా పరిమితం చేస్తే ఐ డోంట్ థింక్ షర్మిలకి ఏమాత్రం ఉపయోగపడదు. సో లెట్ షర్మిల నిజంగా ఉపయోగపడాలంటే ఆమెకు పొలిటికల్ స్టేచర్ పెంచుకొని విధానాలపైన పోరాడాలి తప్ప వ్యక్తిగత బాంధవ్యాలను ఆయుధాలుగా మార్చుకుందామంటే అది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదు. రాజకీయమే, కుటుంబానుబంధమే. ఇలా భారతీయ జనతా పార్టీ నాయకురాలుగా పురంధేశ్వరి ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం నాయకుడు ఉన్నాడు. ఇవాళ ఏదో పొత్తు అంటున్నారు, పొత్తులే రేపు పోరాడిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా, పోరాడలేదా ఎవరుకోరు. సో అందువల్ల రాజకీయాల్లో అన్నదమ్ములు పోరాడతారు, తండ్రి కొడుకు పోరాడతారు, బాబాయి అబ్బాయిలు పోరాడతారు. శివపాల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ పోరాడలేదా? స్టాలిన్ అలగిరిలు పోరాడలేదా? తేజస్వి యాదవ్ వాళ్ళ అన్న పోరాడడం లేదా? నా దగ్గర బంధువులైన బాల్ ఠాక్రే, మనమల్లే అయినటువంటి ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే పోరాడతలేరా? సో రాజకీయాల్లో అలా ఉంటాయా? అందువల్ల ఈ సెంటిమెంట్లు వాడితే షర్మిల పొలిటికల్ స్టేచర్ పెరుగుతుందని అనుకోను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు.